ఈరోజు మనం భారత స్వాతంత్రోద్యమ కాలంలో స్థాపించబడినటువంటి పత్రికల గురించి అధ్యయనం చేద్దాం. విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పత్రికలకు సంబంధించినటువంటి పార్ట్ 1ని గతంలో చేసి ఉన్నాను. ఇప్పుడు చేసేది పార్ట్ 2గా గమనించగలరు. ఓకేనమ్మా? ఇక చూడండి. విశాలాంధ్ర పత్రిక 1952వ సంవత్సరంలో ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టు నాయకుడిగా పేరు పొందినటువంటి శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గారు విశాలాంధ్ర అనే పత్రికను మన విజయవాడలో స్టార్ట్ చేశారు. ఈ పత్రిక ఏ ఉద్దేశంతో స్థాపించబడటం జరిగిందంటే, తెలంగాణ ప్రాంతాన్ని, అంటే అప్పట్లో హైదరాబాద్ స్టేట్ అని పిలిచేవాళ్ళు 1952లో, కోస్తా రాయలసీమ, అప్పుడు ఈ ప్రాంతాన్ని ఆంధ్ర స్టేట్ అని పిలిచేవాళ్ళు. మన తెలంగాణనేమో హైదరాబాద్ స్టేట్ అని, మన ఆంధ్రానేమో అంటే కోస్తా రాయలసీమను ఆంధ్ర స్టేట్ అని పిలిచేవాళ్ళు. ఈ రెండు రాష్ట్రాలు వేరువేరుగా ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాలని ఒకటిగా చేస్తే ఆ తెలుగు ప్రాంతము ఈ తెలుగు ప్రాంతం రెండు అద్భుతంగా డెవలప్ అవుతాయన్న ఉద్దేశంతో విశాలాంధ్ర ఏర్పడాలన్న ఆకాంక్షతో కమ్యూనిస్టు దేవుడిగా పేరు పొందినటువంటి నెల్లూరు జిల్లాకు చెందినటువంటి మన పుచ్చలపల్లి సుందరయ్య గారు ఈ విశాలాంధ్ర అనే పత్రికను పెట్టారు. ఈయన సిపిఎం నాయకుడు. ఓకేనా? ఇక్కడ విద్యార్థి మిత్రులు బాగా గమనించండి. 1964 సంవత్సరం వరకు మన దేశంలో సిపిఐ మాత్రమే ఉంది. 1962లో చైనా ఇండియాకి యుద్ధం వచ్చిన తర్వాత మన ఇండియాలో ఉన్నటువంటి సిపిఐ వాళ్ళు సిద్ధాంతాల విషయంలో రెండుగా విడిపోయారు. ఒక వర్గం ఏమో సిపిఐగానే ఉండిపోయింది, ఇంకొక వర్గం సిపిఎంగా ఉండిపోయింది. సిపిఐకి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి రావి నారాయణ రెడ్డి గారు నాయకత్వం వహిస్తే, సిపిఎంకి ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారు 64 నుంచి నాయకత్వం వహించారు. అంటే మొదట్లో సుందరయ్య గారు ఈయన సిపిఐ నాయకుడు, తర్వాత సిపిఎం నాయకుడు అయ్యారు. ఓకేనా? ఆ విషయం పక్కన పెడితే విశాలాంధ్ర అనేటటువంటి ఏర్పడాలని ఆకాంక్షించినటువంటి ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడిగా చెప్తారు. ఈయన అసలు పేరు పుచ్చలపల్లి సుందర రామిరెడ్డి. రెడ్డి అనే పేరు పెట్టుకుంటే కొందరి వాడిని అవుతాను, అదే సుందరయ్య అని పేరు పెట్టుకుంటే అందరి వాడిని అవుతున్న ఉద్దేశంతో ఆ రెడ్డి అనేటటువంటి పేరును తొలగించుకున్న వ్యక్తి అనమాట ఈయన. నెక్స్ట్ చూడండి, గోల్కొండ 1925వ సంవత్సరంలో తెలంగాణలో మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందినటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఈ గోల్కొండ అనే పత్రికను స్టార్ట్ చేశారు. ఈ పత్రికకి ఆ పేరు పెట్టింది ఎవరంటే, ఆంధ్ర పితామహుడిగా పేరు పొందినటువంటి మన మాడపాటి హనుమంతరావు గారు పెట్టారు. మన సురవరం ప్రతాప్ రెడ్డి గారిని తెలంగాణ వైతాళికులు అంటారు. ఎందుకు ఆయన్ని తెలంగాణ వైతాళికులు అంటారంటే, ఈయన ఏం చేసినా సంచలనమే. ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే పుస్తకం రాసి అదొక పెద్ద సంచలనాన్ని సృష్టించారు. గోల్కొండ అనే పత్రికను పెట్టి ఒక సంచలనాన్ని సృష్టించారు. మిగతా పత్రికలకి గోల్కొండ పత్రికకు ఉన్న తేడా ఏంటంటే, మిగతా పత్రికలు వారపత్రికలుగా వచ్చి అక్కడే అంతమైపోయాయి. కానీ గోల్కొండ పత్రిక ద్వైవార పత్రిక, అంటే వారానికి 2 రోజులు వచ్చిన పత్రికగా ఉండి, ఆ తర్వాత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది దినపత్రికగా మారింది. తెలంగాణలో స్వాతంత్రానికంటే ముందు స్థాపించబడిన పత్రికల్లో చాలా వరకు కాలగర్భంలో కలిసిపోతే చాలా రోజులు, అంటే 1966వ సంవత్సరం వరకు నడిపిన పత్రిక గోల్కొండ పత్రిక అని చెప్తారు. ఓకేనా? నెక్స్ట్, ఇమ్రోజు నిప్పు కణం. ఈ పత్రికని స్థాపించినటువంటి సోయబుల్లా ఖాన్ని తెలంగాణలో కలం వీరుడు, ఆ రోజుల్లో సాయుధ పోరాటం నడుస్తున్న సమయంలో ఇతన్ని గొప్ప కలం వీరుడు, గొప్ప జర్నలిస్ట్గా పిలిచేవారు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, నిజాం పాలన, రజాకార్ల పాలన అంటే ముస్లింల పాలన, వాళ్ళు హిందువులకు వ్యతిరేకంగా పనిచేశారన్న విషయం చిన్నపిల్లగాడిని అడిగినా చెప్తారు. అయితే నిజాం పరిపాలనకు, అదేవిధంగా రజాకార్ల పరిపాలనకు వ్యతిరేకంగా హిందువులు తిరుగుబాటు చేశారంటే అందులో ఒక అర్థం ఉంటుంది, అంటే పెద్ద విచిత్రం ఏమి ఉండదు. కానీ రజాకారులకు, నిజాంకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహానుభావుడు సోయబుల్లా ఖాన్, వాళ్ళు ఎవరైనా సరే తప్పు చేస్తే మావాడైనా పరాయుడైనా నేను అలాగే చేస్తానని చెప్పి నిమ్రోజు పత్రికలో రజాకారులకు వ్యతిరేకంగా వార్తలు రాశాడు. అందుకని ఆ రోజుల్లో ఈయన్ని గొప్ప కలం వీరుడు అన్నారు. ఈ పత్రికకి ఆర్థిక సహకారం చేసిన మందుముల నరసింహరావు గారు అయితే తన ఇంటిని కార్యాలయంగా పెట్టుకోవటానికి అనుమతి ఇచ్చినటువంటి మహానుభావుడు మన బూర్గుల రామకృష్ణారావు గారు. మొత్తానికైతే ఈ పత్రిక ఆ రోజులో పెద్ద సంచలనం. కాకపోతే ఈ పత్రికలో వార్త రాసిందన్న కారణంతోనే రజాకారులు ఈయన్ని హత్య చేయటం జరిగింది.
ఓకేనా. నెక్స్ట్ నీలగిరి, శబ్నవిసి వెంకట నరసింహారావు. శబ్నవిసి వెంకట నరసింహారావు గారు పెట్టిన ఈ నీలగిరి పత్రికకి తెలంగాణలో ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, తెలంగాణలో వచ్చిన మొట్టమొదటి రాజకీయ పత్రికగా ఈ నీలగిరి పత్రిక అని చెప్తారు. దీనిని 1922వ సంవత్సరంలో ఈ శబ్నవిసి వెంకట నరసింహారావు గారు స్టార్ట్ చేశారు. ఇది తొలి రాజకీయ పత్రిక. మళ్ళీ చెప్తున్నాను, నీలగిరి అంటే ఆ రోజుల్లో నల్గొండ జిల్లాని నీలగిరి అని పిలిచేవారు. నల్గొండ నుంచి వచ్చిన పత్రిక కాబట్టి దీన్ని నీలగిరి అనే పేరుతో పిలిచారు. నెక్స్ట్ వన్ కామ్రేడ్. కామ్రేడ్ అనే పత్రికని మన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి మద్దూరి అన్నపూర్ణయ్య గారు స్టార్ట్ చేశారు. ఇది తెలుగులో వచ్చినటువంటి ఒక ప్రసిద్ధి చెందిన పత్రిక. ఈ పత్రికకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, మహాత్మా గాంధీ స్వతంత్ర పోరాటంలోకి వచ్చినాక చేసిన ప్రతి పోరాటాన్ని కూడా ప్రజలకి కళ్ళకు కట్టినట్టుగా చూపించిన పత్రిక ఇది. ఓకేనా. నెక్స్ట్ బెంగాలీ. సురేంద్రనాథ్ బెనర్జీ బెంగాల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇతడు ఐసిఎస్కి సెలెక్ట్ కావటం, బ్రిటిష్ వారు కొన్ని కారణాలతో ఇతన్ని ఉద్యోగం నుంచి తొలగించడంతో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇతను 1876 సంవత్సరంలో ఇండియన్ అసోసియేషన్ అనే ఒక సంస్థను స్టార్ట్ చేశారు. ఇండియన్ అసోసియేషన్ స్టార్ట్ చేసి భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం కోసం, ప్రజల్ని మోటివేషన్ చేయటం కోసం ఇతని బెంగాలీ అనే పత్రికను స్టార్ట్ చేయటం జరిగింది. నెక్స్ట్ సత్యధర్మ ప్రచారకు అనేటటువంటిది. దీన్ని ఆర్య సమాజానికి చెందినటువంటి స్వామి శ్రద్ధానంద్ అనేటటువంటి వ్యక్తి స్టార్ట్ చేశారు. దయానంద సరస్వతి తర్వాత ఆర్య సమాజానికి కీలకమైన వ్యక్తులు ఇద్దరు. ఒకరు స్వామి శ్రద్ధానంద, రెండు లాలా లజపతి రాయ్. ఓకేనా. ఇతను ఆర్య సమాజాన్ని ప్రత్యేకంగా ప్రచారం చేయటం కోసం, ఆర్య సమాజం చేపట్టిన శుద్ధి ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం కోసమే సత్యధర్మ ప్రచారకు, ముఖ్యంగా హిందూ మత గొప్పతనాన్ని ప్రచారం చేయటం కోసం ఈ పత్రిక పెట్టారు. నెక్స్ట్ కుడియారసు. రామస్వామి నాయకరు అనే వ్యక్తి తమిళనాడు ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈ రామస్వామి నాయకరుది ప్రత్యేక ఉద్యమం, దాన్ని ఆత్మగౌరవ ఉద్యమం అనే పేరుతో పిలుస్తారు. ఈయనకి బ్రాహ్మణులు అంటే అసలు పడదు. దళితుల సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడినటువంటి వ్యక్తి ఈ రామస్వామి నాయకర్. కాకపోతే చివరికి వచ్చేసరికి మళ్ళీ అతను బ్రాహ్మణుల అమ్మాయిని పెళ్లి చేసుకుండు. కానీ మొత్తానికైతే ఈయన ఉద్యమం తీసింది ఆత్మగౌరవ ఉద్యమం. ఈ ఉద్యమాన్ని ప్రచారం చేయటం కోసమే కుడియారస్ అనేటువంటి పత్రికను పెట్టారు. నెక్స్ట్ ద లీడర్. తమిళనాడు ప్రాంతానికి, ముఖ్యంగా మద్రాసు ప్రాంతానికి చెందినటువంటి సివై చింతామణి అనేటువంటి వ్యక్తి గాంధీ మహాత్ముడు తీసుకొచ్చిన ఉద్యమాలన్నింటినీ కూడా గ్రామీణ ప్రాంత ప్రజలకు తెలియజేయటం కోసమే ద లీడర్ అనే పత్రికను పెట్టారు. నెక్స్ట్ గదర్. అలా హరిదయాల్ అనేటటువంటి వ్యక్తి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో అనేటటువంటి ప్రాంతంలో గదర్ అనేటువంటి ఒక పత్రికని, విప్లవ పత్రికను స్టార్ట్ చేశారు. ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి పత్రిక. ఈ పత్రిక అనుకున్నంత స్థాయిలో విజయం సాధించడంతో వెంటనే ఈ పత్రిక పేరు మీదనే ఒక పార్టీని కూడా స్టార్ట్ చేశాడు ఇతను. ఆ పార్టీలో చేరినటువంటి మొట్టమొదటి ఆంధ్రుడు మన దర్శి చెంచయ్య అని చెప్తారు. ఓకేనా. ఇండియన్ మిర్రర్. ఇది ఈ పత్రికకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, భారతదేశంలో భారతీయుడు స్థాపించిన మొట్టమొదటి ఇంగ్లీష్ పత్రికగా ఈ పత్రిక అని చెప్తారు. ఓకేనా. భారతదేశంలో వచ్చిన మొట్టమొదటి ఇంగ్లీష్ పత్రిక అంటేనేమో ఆగస్టస్ సిక్కి స్టార్ట్ చేసినటువంటి బెంగాలీ గెజెట్ 1780 అని చెప్తారు. ఈ పత్రిక ఇండియన్ మిర్రర్ అనేటటువంటి దాన్ని కేశవ చంద్రసేను బ్రహ్మ సమాజాన్ని డెవలప్మెంట్ చేయటంలో భాగంగా ఈయన ఈ పత్రికను పెట్టడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏంటంటే, బ్రహ్మ సమాజాన్ని మనకి రాజా రామ్మోహన్ రాయ్ స్టార్ట్ చేస్తే దేవేంద్రనాథ్ ఠాగూర్ దాన్ని అభివృద్ధిని భుజస్కంధాలపైన వేసుకొని బెంగాల్ మొత్తం ప్రచారం చేశారు. ఈయన ఏం చేశాడు, బెంగాల్కే పరిమితమైనటువంటి బ్రహ్మ సమాజాన్ని దేశం మొత్తం, ముఖ్యంగా సౌత్ ఇండియాకి విస్తరింపజేయటం కోసం పెట్టిన పత్రిక ఇండియన్ మిర్రర్ అనే పత్రిక అని చెప్తారు. నెక్స్ట్ వాయిస్ ఆఫ్ ఇండియా. దాదాబాయి నౌరోజీ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2 పత్రికలు పెట్టాడు. ఒకటి రస్తుగోప్తర్ అనే పత్రిక పెట్టారు, 2 ఇండియన్ వాయిస్ ఆఫ్ ఇండియా అనే పత్రికను పెట్టారు. ఈ పత్రికకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, బ్రిటిష్ వారి దోపిడీ విధానానికి వ్యతిరేకంగా, వారి వలసవాదానికి వ్యతిరేకంగా, వారి అంటే ప్రత్యేకంగా సంపద తరలింపు, దాన్ని డ్రైన్ సిద్ధాంతం అంటారు. ఈ సంపద తరలింపు సిద్ధాంతానికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావటం కోసం ఈ వాయిస్ ఆఫ్ ఇండియా అనే పత్రికను పెట్టారు. విస్తృతంగా వ్యాసాలు రాశారు. తన నాలెడ్జ్ మొత్తాన్ని ఈ పత్రికలో పెట్టేసరికల్లా బ్రిటిష్ వాళ్ళే భయపడిపోయి ఇతన్ని బ్రతిమలాడుతూ కొద్దిగా దువ్వటం కోసం ఇతనికి బ్రిటిష్ పార్లమెంటు సీట్ ఇవ్వటం జరిగింది. అందుకని చూడండి, బ్రిటన్ పార్లమెంటుకి ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు లేదా ఆసియా ఖండ వ్యక్తి అని చెప్పి దాదాబాయి నౌరోజీ చెప్తారు. నెక్స్ట్ తెనుగు. వద్దిరాజు సీతారామచంద్రరావు
తర్వాత రాఘవ రంగారావు అనేటటువంటి వ్యక్తులు 1922 సంవత్సరంలో ఈ తెలుగు అనేటటువంటి పత్రికను పెట్టారు. తెలుగు భాష రెండు రకాలు, ఒకటి వ్యవహారిక భాష, రెండు గ్రాంధిక భాష. మేధావులు పండితులు చదువుకునేటటువంటిది వ్యవహారిక, అది గ్రాంధిక భాష. సామాన్యులు మాట్లాడేటటువంటిది వ్యవహారిక భాష. అయితే ఆ రోజుల్లో ఎక్కువగా గ్రాంధిక భాష వాడటం ఉండటం వల్ల ఏమవుతుందంటే సామాన్యులకు ఇబ్బంది అవుతుంది. అయితే సామాన్యులు ఉపయోగించేటువంటి వ్యవహారిక భాషలోని రాబోయే రోజుల్లో గ్రంథాలు రాయాలని చెప్పి ఆ విధంగా ప్రజల్లో అవగాహన తీసుకురావటం కోసం వచ్చిన పత్రికగా ఈ తెలుగు పత్రిక అని చెప్తారు. కృష్ణా పత్రిక ఇది 1902లో కొండా వెంకటప్పయ్య గారు, అదేవిధంగా ముట్టూరు కృష్ణారావు అనేటటువంటి వ్యక్తులు స్టార్ట్ చేశారు. ఈ పత్రికకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే 1902లో వచ్చినటువంటి ఒక రాజకీయ పత్రికగా ఇది నిలబడింది. అయితే ఈ పత్రిక ఇంకా ప్రాధాన్యత ఎప్పుడు పెరిగిందంటే 1905 సంవత్సరంలో ముట్టూరి కృష్ణారావు గారు ఈ పత్రికకు ప్రధాన సంపాదకుడు అయ్యారు. ఇదే టైంలో భారతదేశం మొత్తం కూడా వందే మాతృ ఉద్యమం వచ్చింది. ఈ వందే మాతృ ఉద్యమాన్ని మన ఆంధ్ర ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం చేసిన ఏకైక పత్రిక అంటే కృష్ణా పత్రిక అని చెప్తారు. దానికి ప్రధాన కారకుడు ముట్టూరి కృష్ణారావు అని చెప్తారు. ముఖ్యంగా 1905 నుంచి 1911 సంవత్సరం వరకు వందే మాతృ ఉద్యమం నడిస్తే 1907 సంవత్సరంలో బెంగాల్ ప్రాంతానికి చెందిన అతివాద నాయకుడైనటువంటి బిపిన్ చంద్రపాలు మన ఆంధ్ర ప్రాంతాన్ని దర్శించడానికి ప్రధానమైనటువంటి కారకురాలైనటువంటి పత్రిక. ఆయన పర్యటనని ప్రత్యేకంగా ప్రచురించిన పత్రిక ఏదయ్యా అంటే కృష్ణా పత్రిక అని చెప్తారు. ప్రత్యేక కారకుడని ఎవరిని చెప్పాలంటే ముట్టూరి కృష్ణారావు అని చెప్పాలి. నెక్స్ట్ ఆంధ్ర పత్రిక కాశీనాథు నాగేశ్వరరావు. 1909 సంవత్సరంలో కాశీనాథు నాగేశ్వరరావు గారు మొదట ఈ పత్రికని బాంబేలో పెట్టారు. అనుకున్నంత రేంజ్లో ఇది బాగా నడుస్తుండటంతో దీన్ని తర్వాత కాలంలో మద్రాసుకు తరలించడం జరిగింది. కాశీనాథు నాగేశ్వరరావు గారు స్థాపించిన ఆంధ్ర పత్రిక చాలా రోజుల పాటు, అంటే స్వతంత్రం వచ్చినంత పూర్తి కాలం ఉన్నది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడేటప్పుడు కూడా ఉన్నది. ముఖ్యంగా తెలుగు జాతికి ఎక్కువ సేవ చేసినటువంటి వేల మీద లెక్క పెట్టే పత్రికలలో ఆంధ్ర పత్రిక కూడా ఒక పత్రిక అని చెప్తారు. ఈ పత్రికకు ఈయన ఎనలేని సేవను చేసినందుకు ఇతన్ని దేశోద్ధారక అనేటటువంటి పేరుతో కాశీనాథు నాగేశ్వరరావు గారిని పిలుస్తారు. ఈ పత్రిక మీద వచ్చే ఆదాయంతోనే ఆయన ఆ రోజుల్లో అమృతాంజన్ కంపెనీ అనేటటువంటి కూడా పెట్టారని అందరూ చెప్పుకునేవారు. ఓకేనా. నెక్స్ట్ విషయం ఏంటంటే హితబోధిని. ఈ పత్రికకు తెలంగాణలో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే తెలంగాణలో వచ్చిన మొట్టమొదటి తెలుగు పత్రికగా హితబోధిని పత్రిక అని చెప్తారు. దీన్ని 1913 సంవత్సరంలో మన మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందినటువంటి ఆయుర్వేద డాక్టర్ బండారు శ్రీనివాస శర్మ అనేటటువంటి వ్యక్తి ఈ పత్రికను స్టార్ట్ చేశారు. ఈ పత్రికకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన ఆయుర్వేద డాక్టర్ కావటం వల్ల ఆయుర్వేదాన్ని ప్రచారం చేయటం కోసం ఈ పత్రికను పెట్టారు. అయితే ఈ పత్రిక కేవలం ఆయుర్వేద రంగానికే ప్రాధాన్యత ఇవ్వటం. రెండో విషయం ఏంటంటే ఆయన కొంతకాలం పాటు మాత్రమే ఈ పత్రికను నడపటం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో మొట్టమొదటి రాజకీయ పత్రిక అంటే నీలగిరి, మొట్టమొదటి పత్రిక అంటే హితబోధిని. ఓకేనా. మొట్టమొదటి అనువాద పత్రిక అంటేనేమో సేద్య చంద్రిక అంటారు. మన ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటి పత్రిక అంటేనేమో సత్యదూత అని చెప్తారు. అదేవిధంగా రాజకీయ పత్రికలు అంటేనేమో కృష్ణా పత్రిక అని చెప్తారు. అదేవిధంగా ఆంధ్ర పత్రిక అని చెప్తారు. భారతదేశంలో మొట్టమొదటి పత్రిక అంటేనేమో జేమ్స్ అగస్టస్ సిక్కీ పెట్టినటువంటి బెంగాలీ గెజిట్ అంటారు. భారతీయుడు పెట్టిన మొట్టమొదటి ఇంగ్లీష్ పత్రిక అంటేనేమో ఇండియన్ మిర్రర్ అనే పత్రిక అని చెప్తారు. భారతీయుడు పెట్టిన మొట్టమొదటి పత్రిక అంటేనేమో రాజా రామ్మోహన్ రాయ్ పెట్టినటువంటి సంవాదకం, ఇది ప్రాంతీయ పత్రిక అని చెప్తారు. ప్రాంతీయ భాషలో వచ్చిన పత్రిక ఇది. విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి.